వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AI ఎడిట్స్ విత్ సిద్ధు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏమైంది బాబు, గొడవ పడుతున్నావు? దాహం అవుతోంది, నీళ్ళిచ్చా. చల్లగా ఉండు బాబు అంది. అసలే ఈ చలికి చచ్చిపోతుంటే. ఏమైంది పాప? మా అమ్మ కొత్తిమీర పట్టమంటే కరేపాకు తీసుకెళ్ళా. ఇప్పుడు షాప్ ఆడ తీసుకోవట్లే. ఇలా ఇంటికి వెళ్తే అన్నం కూడా పెట్టదు. సెలబ్రిటీస్ అంటే ఎవరో తెలుసారా? బిజీగా లేకపోయినా లేట్గా రిప్లై ఇచ్చేవాళ్ళే. అరే ఏంట్రా ఇది? న్యూ ఇయర్ వచ్చిన సంతోషం కన్నా నా ఏజ్ పెరుగుతోంది అన్న బాధే ఎక్కువ ఉంది. ఏమైంది బాబు? నా వెజిటేరియన్ ఫ్రెండ్ కి ఆలు అని చెప్పి చికెన్ తినిపించి దొరికిపోయా. ఇప్పుడు అది వాళ్ళ ఇంట్లో తెలిసింది, అందుకే వెంబడిస్తున్నారు. ఓడిపోయావా? పర్వాలేదు, ప్రాణంతోనే ఉన్నావు కదా, మళ్ళీ ప్రయత్నించు. ఫలితం ఏదైనా పోరాటం ఆపకు, మిగతాది వాసుదేవుడు చూసుకుంటాడు. అరే అప్పుడప్పుడైనా రోడ్డు మీద పైసలు దొరికేవిరా. ఈ ఫోన్ పే, జీపే వచ్చాక ఒక్క రూపాయి కూడా దొరకట్లేదురా. అత్తయ్య వాళ్ళు వచ్చారా? మంచి డాన్స్ వెయ్యి. ఇన్ని రోజులు ఫ్రీగా డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసా. ఇప్పుడు మాత్రం 50 ఇస్తేనే చేస్తా, లేదంటే అంకుల్ని వచ్చి చేయమను. నేను చెయ్యను. పొద్దున్న లేస్తే ఏదైనా సాధిస్తావురా? కోడి పొద్దునే లేస్తది, ఏం సాధించింది? చికెన్ తిక్ అయింది. హెయిర్ ఎంత బాగుంది, అచ్చం హీరోలా ఉన్నావు. అబద్ధం చెప్పకు, ఇది గుండులా ఉంది. టీ పెడుతున్నా, లేవరా ఇప్పుడైనా? అమ్మా, నేనేమన్నా టీ గిన్నెలో పడుకున్నానా? అరే మన స్టాప్ వచ్చింది, దిగుదాం పరా. ఆగురా, మధ్యలో దిగితే అందరూ మనం చూస్తారు. బస్ స్టాండ్ లో దిగుదాం. న్యూ ఇయర్ రెసొల్యూషన్, జిమ్లో చేరి ఉదయం 5 గంటలకు నిద్రలేస్తా అని చెప్పావు కదా. అరే వదిలే మమ్, నేను ఫ్లోలో ఏదో చెప్పాను, సీరియస్ గా తీసుకోవద్దు. ఇది కలియుగం కదరా. పార్టీ ఇస్తా అంటే పరిగెత్తుకుంటూ వస్తారు, కానీ ప్రాబ్లంలో ఉన్నామంటే ఫోన్ కూడా ఎత్తారు. అరే బయట ఫుడ్ తింటే హెల్త్ పాడవుతుందిరా. అందుకే అమ్మా బయట తినకుండా పార్సెల్ తెచ్చుకుని ఇంట్లో తింటున్నా. అరే ఈ టెక్నాలజీ వల్ల అన్నీ మన చేతిలోకి నిమిషాల్లో వస్తున్నాయని సంతోషపడాలో, లేక మనుషుల మధ్య దూరం పెరుగుతుందని బాధపడాలో అర్థం కావట్లేదురా. అరే మావా, ఈసారి సంక్రాంతికి మా గోదావరికి వచ్చేయండి రా. మా గోదావరిలో మర్యాదలు, కోడి పందాలు, గోదావరిలో రుచులు అన్నీ చూపిస్తా. అరే తిని వాటర్ తాగకుండా వెళ్తున్నావేంట్రా? ఫస్ట్ వాటర్ తాగురా. అయ్యో అమ్మా, ఇప్పుడే ఫిష్ తిన్నా కదా, వాటర్ తాగితే కడుపులో ఫిష్ స్విమ్ చేస్తుంది. అరే మావా, 3 రోజుల్లో కోటీశ్వరుడు అయ్యేలా ఒక ప్లాన్ చెప్తా విను. మేడారం జాతర వస్తుంది కదరా, రోజుకి మినిమం 1 కోటి మంది వస్తారు. సంక్రాంతి హాలిడేస్ కి ఇంటికి ఎప్పుడు వెళ్తావే? పండుగ ముందు రోజే వెళ్తానే, లేదంటే మా పక్కింటి ఆంటీ అప్పాలు చేయడానికి తీసుకెళ్తుంది. ఏంట్రా భయపడతావు? మా అమ్మ సరుకులు తెమ్మని 100 ఇచ్చిందిరా, కానీ నేను డీమార్ట్ నుంచి బయటకు వచ్చేసరికి బిల్లు 2000 రూపాయలు అయింది. ఏం కొన్నానో నాకే అర్థం కావట్లేదురా. ఏ క్లాస్ చదువుతున్నావు పాపా? ఏంటి అంకుల్, జాబ్ చేసేదాన్ని పట్టుకుని ఏ క్లాస్ అని అడుగుతున్నారు? చిన్నగా ఉంటే మాత్రం స్కూల్కే వెళ్తున్నట్టా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండిరా. ఎందుకు అందరూ క్యామ్గా ఉన్నారు? మేము బీకామ్ కదా సార్, అందుకే కామ్గా ఉన్నాము. ఏంటి చిరాగ్గా ఉన్నావు? టీవీలో ఏదైనా చూస్తూ తిందామని స్క్రోల్ చేస్తూ కూర్చున్నా. నా తినడం అయిపోయింది, కానీ టీవీలో మాత్రం ఏం చూడాలో దొరకలేదు. ఏంట్రా ఎప్పుడు చూడు మీ అమ్మతో తిట్టించుకుంటావు? ఏంటో, మా అమ్మతో రోజుకొక్కసారైనా తిట్టించుకోకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. రే పక్కింటి అంకుల్ ఏం చేస్తావు అడిగితే ఎయిర్ ఫోర్స్ అని చెప్పాను రా. ఖాళీలో అందరికి చెప్పి మరి చప్పట్లు కొట్టించాడు. ఎయిర్ ఫోర్స్ అంటే గాలి తిరగడం తెలిస్తే ఏమైపోతాడో రా. ఏంటి బాబు ఏడుస్తున్నావు? బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా స్కూల్కి వచ్చా. 2 నిమిషాలు లేట్ అయ్యానని అబ్సెంట్ వేసి బయట నిల్చోబెట్టారు. ఏంటి మావా అలా ఉన్నావు? సెమిస్టర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదామని బుక్స్ ఓపెన్ చేశాను రా. నా నోట్స్ నాకే అర్థం కావట్లేదు. ఎందుకు బయట తినొచ్చావు? నీకు గిన్నెలు తోమే అవస్థ ఎందుకు అని బయట బిర్యానీ తినొచ్చా అమ్మా. అసలు ఈ బ్రష్ చేయడం ఎవరు కనిపెట్టారో కానీ రోజు చేయాలి అంటే చిరాకు వస్తుంది. ఎందుకు బాబు అలా ఉన్నావు? బస్సులో సీట్ దొరకట్లేదని ఒక చైర్ తెచ్చుకుంటే ఈ ఆడవాళ్ళు అది కూడా లేపేశారు. ఏంటి బాబు ఇంత తక్కువ టీ పోసావు? నువ్వు ఇచ్చే పైసలకి లీటర్ పాలు పోయమంటావా? ఇది పోయడమే ఎక్కువ. తాగితే తాగు, లేదంటే పో అన్న. ఏంట్రా భయపడుతున్నావు? మా అమ్మ సరుకులు తెమ్మని 100 ఇచ్చిందిరా, కానీ నేను డీమార్ట్ నుంచి బయటకు వచ్చి చూస్తే 2000 అయింది. ఏం కొన్నానో నాకే అర్థం కావట్లేదురా. ఏంటి బాబు అలా ఉన్నావు? దేవుణ్ణి చల్లగా చూడు అని మొక్కితే మరీ ఇంత చల్లగా చూస్తాడు అనుకోలేదు. చలికిపోయేలా ఉన్నాను. అందరూ నైట్ 2 AM లవ్ చేసి తప్పు చేశా అని ఆలోచిస్తారు, కానీ నేను మాత్రం ఆఫ్టర్నూన్ ఎందుకు పడుకున్నా తప్పు చేశా అని ఆలోచిస్తా. ఏంట్రా నన్ను చూస్తూ నవ్వుతున్నావు? రే నువ్వు ఒక్క సబ్జెక్ట్ 13 అటెంప్ట్స్ లో క్లియర్ చేసావు, రిజ్యూమేలో మాత్రం క్విక్ లెర్నర్ అని పెట్టావు, అందుకే నవ్వొచ్చింది.
ఏంటి మావా, ఏం ఆలోచిస్తూ ఉన్నావు? అరే మావా, సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా ఈ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎలా వస్తాయని ఆలోచిస్తూ ఉన్నారా? ఎక్కడికి వెళ్ళొచ్చావు బాబు? ఈ రోజు నా మూడ్ బాగుండి ఏదైనా రాయాలనిపించింది. అందుకే పక్కింటి వాళ్ళ గోడ పైన ఈ ఇల్లు అమ్మబడును అని రాసొచ్చా. రే మావా, నీకోటి చెప్తాను. స్విచ్ చేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది, కానీ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగదు. కష్టాలు కూడా అంతే. ఏంటి అలా ఉన్నావు? ఏంటోనే, మన పేరెంట్స్ స్ట్రేంజర్స్ తో మాట్లాడొద్దు అంటారు, కానీ స్ట్రేంజర్స్ తోనే పెళ్లి చేస్తారు. మా నాన్న స్ట్రిక్ట్ గా ఉంటాడని పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ వస్తుందని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మా ఆయన మా నాన్న కంటే ఇంకా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. రే, నీకు బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలరా? నేను చాలా చిన్న చిన్న గిఫ్ట్స్ కే సంతృప్తి పడతా మామ. ఎలా అంటే జస్ట్ పేపర్ తో చేసిన ఆస్తి పత్రాలు ఇచ్చినా చాలు. రే మామ, ఈ రాత్రి అనేది ఒకటి ఉంది కాబట్టే సరిపోయిందిరా, లేదంటే ఈ వెదవ ఫోన్ 24 గంటలు ఆడేవాళ్ళేమో. రే, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? అరే, కావ్య బర్త్డే అని అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేశారా. కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని నేను హగ్ ఇచ్చి విష్ చేశారా. అది వెళ్ళి హెచ్ఆర్ కి అరే, అందరూ డబ్బులు బంగారం దాచిపెడుతుంటే నువ్వేంట్రా ఇంకా లాస్ట్ సీన్ బ్లూటిక్స్ దాచిపెడుతున్నావు పిచ్చోడా? ఇప్పటి జనరేషన్ పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగాలని జీడిపప్పు బాదం పప్పు పెడతారు, కానీ అప్పట్లో మాకైతే మొట్టికాయలు వేసేవాళ్ళు. ఆ దెబ్బకి అన్ని గుర్తుకొచ్చేవి. రే, హోటల్ బో తిని బిల్లు కట్టకపోతే హోటల్లోనే పని చేయించుకుంటారు కదరా. అదే బ్యాంక్ లో లోన్ కట్టకపోతే బ్యాంక్ లో మాత్రం పని ఎందుకు చేయించుకోర్రా? ఏంట్రా, ఏం ఆలోచిస్తూ ఉన్నావు? రే, మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు సండే తర్వాత మండే వస్తే ఎంత భయపడే వాళ్ళమో, నాకు ఇప్పటికీ మండే వస్తే అంతే భయం వేస్తుందిరా. ఏంటి, హాలిడేస్ కి ఇంటికి వెళ్ళడం లేదా? ఇంటికి వెళ్తే చుట్టాలందరూ కలిసి పెళ్ళెప్పుడు అబ్బాయిని చూడమంటావా అని చంపుతున్నారు కదా, అందుకే వెళ్ళడం లేదు. ఏంటి మామ, జ్యూస్ తెచ్చావా? పులిహోర కలిపి కలిపి అలసిపోయి ఉంటావు మామ, కాస్త ఈ జ్యూస్ తాగు. ఏం చేసావే, మీ మమ్మీ నీపై కోపంగా ఉంది. మా బంధువులందరూ పప్పన్నం ఎప్పుడు పెడతావని అడిగారు. వాళ్ళకి పప్పు అంటే అంత ఇష్టమేమో అనుకుని రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసి అందరికీ పెట్టాను. అమ్మాయిలు పద్ధతిగా ఉంటే వైఫ్ మెటీరియల్ అంటారు, కానీ అబ్బాయి పద్ధతిగా ఉంటే తేడా అంటారు. ఏంటో ఈ పాడులోకం. ఏంటే, ఏం ఆలోచిస్తూ ఉన్నావు? గుడ్డే బిస్కెట్లు తిన్నా కూడా నాకు గుడ్డేస్ రావట్లేదేంటే? ఏంట్రా, మేము అసలు గుర్తులేం కదా. కొత్త ఆంటీ ఎవరో పరిచయం అయ్యారు అంటే చెప్పు, నేను నిన్ను ఇంకా డిస్టర్బ్ చేయను. ఏంటి పాప, బాధగా ఉన్నావు? అందరూ రీల్స్ షేర్ చేసే వాళ్ళే, కానీ ఒక్కరు కూడా చాక్లెట్స్ ఆర్డర్ చేసి తిను అని చెప్పే వాళ్ళే లేరు. ఏంటి బాబు, టెస్ట్లో పాస్ అయ్యానని చెప్తావు, మరి ఎందుకు నిన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? ఇంతకేం టెస్ట్ అది? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంకుల్. ఏం ఆలోచిస్తూ ఉన్నావురా? ఏమోరా, నేను ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదురా. అసలు నేను ఏం ఆలోచిస్తూ ఉన్నాను. బాబు, నీ ఫ్రెండ్ పైన కేసు ఎందుకు పెట్టడానికి వచ్చావు? నా ఫ్రెండ్ గాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సార్, కానీ రీల్స్ మాత్రం షేర్ చేస్తున్నాడు. అమ్మా, బిజీ పర్సన్స్ అంటే ఎవరమ్మా? నువ్వు షేర్ చేసిన రీల్స్ చూడలేనంత బిజీగా ఉండేవాళ్లేరా. నీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి? ఎంత తిన్నా కూడా లావ్ అవ్వను సార్. ఏంట్రా, స్నానం చేసి 2 రోజులైంది, చేయిపో. అమ్మ, చేపలు జీవితం అంతా స్నానం చేస్తూనే ఉంటాయి, అయినా వాసన వస్తుంది. నేను 2 రోజులు చేయకపోతే ఏం కాదులే. ఏంటే అలా ఉన్నావు? చిన్నప్పుడు బాదం పాలు ఎక్కువగా తాగినట్టున్నానే, బాధలన్నీ నాకే వస్తున్నాయి. చిన్నప్పుడు టాటూ వేయించుకుంటే గవర్నమెంట్ జాబ్ రాదేమో అనుకున్నాను రా, కానీ ఇప్పుడు అర్థమైంది, వేయించుకున్నా వేయించుకోకపోయినా నాకు జాబ్ రాకపోయేది. ఏంట్రా, రోజు సైకిల్ పై 10 కిలోమీటర్లు తొక్కినా 1 కిలో కూడా తగ్గలేదు. అవునరా, ఇన్ని రోజులు వెనకాల సీట్లో కూర్చున్నారా, రేపటి నుంచి ముందు కూర్చుని ట్రై చేస్తానురా. ఏంటి అమ్మా, చదువు అయిపోయింది కదా, నెక్స్ట్ పెళ్ళేనా? నాకు ఉప్మా రవ్వకి ఇడ్లీ రవ్వకి తేడానే తెలియదు, ఇంకా పెళ్ళా? నాకు అమ్మాయి ఉంటే మాత్రం ఖచ్చితంగా నీకే ఇచ్చి పెళ్లి చేసేదాన్ని బాబు. ఇప్పుడు ఇలానే అంటారా ఆంటీ? నిజంగా అమ్మాయి ఉంటే కనీసం గేట్ లోపలికి కూడా రానివ్వరు. మీ అమ్మాయిలు ఎలాగో ఈ లవ్ యూ చెప్పరు, కనీసం మేం చెప్పినప్పుడైనా సేమ్ టు యూ అని చెప్పండి. ఏంట్రా అలా ఉన్నావు? సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఆఫీస్ పార్టీలు ట్రిప్స్ అనుకున్నారా, కానీ తలనొప్పి స్ట్రెస్ బ్యాక్ పెయిన్ అని ఇప్పుడిప్పుడే తెలుస్తోందిరా. ఒకప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అని పెద్ద పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళం రా, ఇప్పుడు ఒక చిన్న అడిషన్ కే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాం. ఏంట్రా ఇది? రే, 1000 రూపాయల వస్తువును ఫిక్స్డ్ రేట్ పెట్టి కొను అంటే ఎవరు కొనర్రా? అదే వస్తువును 2000 అని చెప్పి బై 1 గెట్ 1 అంటే జనం ఎగబడి కొంటారా. ఒకప్పుడు మనం పడుకుంటే మన బాడీకి విశ్రాంతి దొరికేదిరా, ఇప్పుడు మనం పడుకుంటే మన ఫోన్కి విశ్రాంతి దొరుకుతుంది. ఏంటి ఊరికే పొట్టి పొట్టి అంటున్నావు? నాకు హైట్ కావాలి అంటే హీల్స్ వేసుకోవచ్చు, కానీ నువ్వేం చేసినా కూడా నా అలాగ పొట్టిగా అవ్వలేవు కదా. ఇప్పుడు నిన్ను పొడుగని పిలవాలా ఏంట్రా? ఏం ఆలోచిస్తూ ఉన్నావు? ఈ టీచర్లు ఉన్నారు చూడరా, వాళ్ళు బుక్ చూసి చెప్తే టీచింగ్ అంటారు, కానీ మనం బుక్ చూసి రాస్తే చీటింగ్ అంటారు. ఏంట్రా, ఏమైంది? అదేంటోరా,
వచ్చిన కళలే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయిరా. నిన్నైతే ఇంకా ఘోరం కళల మధ్యలో కూడా యాడ్స్ వచ్చాయిరా. అందరూ పెరుగుతున్న బంగారం వెండి ధరలు చూసి భయపడుతుంటే నేను మాత్రం పెరుగుతున్న కోడిగుడ్డు ధరలకు భయపడాల్సి వస్తుంది. ఎండాకాలంలో మనం సూర్యుడిని ఎంతగా తిట్టుకున్నామో గుర్తుందరా? అందుకే ఈ చలికాలంలో మన మీదే పగ తీర్చుకుంటున్నాడు చలి. చేతిలో ఆ గిన్నెందుకు పట్టుకున్నావు పాప? మా ఇంట్లో చింతపండు అయిపోయింది సార్. పక్క స్టాప్లో మా అక్కింటికి వెళ్ళి తెచ్చుకుంటా. రే, డిప్రెషన్లో ఉన్న ఏదైనా మంచి మోటివేషన్ డైలాగ్ చెప్పురా. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుందిరా, కానీ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ రాదురా. ఎక్కడికి వెళ్తున్నావు పాప? ఇంట్లో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడితే డేర్ తీసుకున్నా. ఇంటి నుండి వెళ్ళిపో అన్నారు, అందుకే వెళ్తున్నా. బాబు, నీ కడుపులో నొప్పి కారణం తెలియాలంటే సిటీ స్కాన్ చేయాలి. నా ఒక్కడి ప్రాబ్లం కోసం సిటీ మొత్తం ఎందుకు స్కాన్ చేయడం? అంకుల్, ఫాస్ట్ ఫుడ్ హెల్త్కి మంచిది కాదు, కొంచెం స్లోగా రెడీ చేయండి. ఏంటో ఈ మధ్య మంచితనం ఎక్కువైపోయింది. నాకు ఫిష్ వాటర్లో ఉంటే కోల్డ్ అవుతుందని బయటికి తీసి స్టవ్ పైన పెట్టా. హాయిగా పడుకుంది. రేయ్, రీల్స్ చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళకే డబ్బులు ఇస్తే నేనెప్పుడో అంబానీకి కాంపిటీషన్ ఇచ్చేవాడిరా. ఏం ఆలోచిస్తూ ఉన్నావురా? నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అన్నిసార్లు బుక్స్ ఓపెన్ చేసుంటే ఇప్పటికి IAS IPS అయ్యేవాడిరా. ఏం ఆలోచిస్తూ ఉన్నావురా? అసలు ఈ ప్రపంచంలో ఫస్ట్ స్కూల్లో టీచర్స్కి చదువు ఎవరు చెప్పారా? ఇంకా స్కూల్కి స్కూల్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఏంటి పాప తలకిందులుగా ఎలాడుతూ ఉన్నావు? హెడేక్గా ఉందని టాబ్లెట్ వేసుకున్నా, అది పొరపాటున పొట్టలోకి పోయింది. అది తలలోకి వచ్చి నొప్పి తగ్గించాలని ఇలా ఎలాడుతూ ఉన్నా. ఏమైంది పాప? ఉప్పు కారం ఎంత వేయాలో తెలియక యూట్యూబ్లో చూస్తే తగినంత వేయాలి అని అంటుంది. తగినంత తెలిస్తే యూట్యూబ్ ఎందుకు చూస్తా? ఏమైందే, జాబ్లో సెలెక్ట్ అవ్వలేదా? ఇంటర్వ్యూలో ఎక్సెల్ వస్తుందా అని అడిగితే కొంచెం లూజ్ అవుతుంది అన్నానే. అంతే, గెట్ అవుట్ అని అన్నారు. సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి ఎప్పుడు వెళ్తావే? పండుగ ముందు రోజే వెళ్తానే, లేదంటే మా పక్కింటి ఆంటీ అప్పాలు చేయడానికి తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.